హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళైతే సుత్తి చెప్పకుండా ఎగ్జాక్ట్ గా అరగంటలో తయారైపోయే మంచి కాజు పన్నీర్ కుక్కర్ పులావ్ చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. కుక్కర్ మూత తీసినప్పుడు కొంచెం తడిగా ఉన్నా గానీ అలుముకున్న తర్వాత పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ నేను చెప్పే కొలతలతో చేస్తే నలుగురికి సరిపోతుంది. లంచ్ బాక్స్ కూడా సూపర్ గా ఉంటుంది. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యం, అంటే అప్రాక్సిమేట్ గా అర కేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10-15 నిమిషాలు నానబెట్టుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటోని పొడవాటి ముక్కలుగా కోసి పెట్టుకోండి. 7-8 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకోండి. 200 గ్రాముల పులుపు లేని తాజా పన్నీర్ ని మంచినీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నెయ్యిని వేసుకొని నేను చూపిస్తున్న బిర్యానీ దినుసుల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకొని జీడిపప్పు బిర్యానీ దినుసులు మాడిపోకుండా లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి మంచిగా మగ్గించుకోండి. టమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ సరిగ్గా వేగకపోతే పలావ్ రుచి బాగోదు, గుర్తుంచుకోండి. టమాటో ముక్కలు మగ్గిపోయి అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇందులోకి కారం, గరం మసాలాను వేసుకొని సన్నటి సెగ మీద కారం మాడిపోకుండా ఒక 2 నిమిషాలు వేపుకోండి. కారం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు, ఒక అర చెక్క నిమ్మకాయని వేసుకొని మసాలాలని కలిసేలాగా మంచిగా కలుపుకోండి. చివరిగా కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మసాలాలంతా పన్నీర్ ముక్కలకి పట్టి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. బాస్మతి బియ్యం అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసు, అదే మామూలు బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల మంచినీళ్ళని పోసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, పుదీనాను వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకోండి. నీళ్లు రుచి చూస్తే మనం తినేదానికంటే కొంచెం ఉప్పగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఎసరు తెరలకు ఆగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఎసట్లోకి వేసేయండి. పులావ్ ని ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ కంప్లీట్ గా వచ్చి మూడోది వస్తుంది అన్నప్పుడు ఆపేసేయండి, లేదా ముద్ద ముద్ద అయిపోతుంది, గుర్తుంచుకోండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కటి కుక్కర్ పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.